వరంగల్ వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేరబోతోంది. వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన రేవంత్ సర్కార్ మామునూరు ఎయిర్పోర్ట్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. దీంతో వరంగల్ చుట్టుపక్కల భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఎకరం 50 కోట్ల రూపాయలకు పైనే పలుకుతుంది. హైదరాబాద్ వరంగల్ హైవే చుట్టుపక్కల కూడా భూముల ధరలకు అమాంతం రెక్కలు వచ్చాయి. ఇన్నాళ్లు డల్ గా సాగిన రియల్ ఎస్టేట్ బిజినెస్ పుంజుకోవడంతో ప్రముఖ కంపెనీలు వరంగల్ వైపే మొగ్గు చూపుతున్నాయి. వరంగల్ ను తెలంగాణ రెండో రాజధానిగా చేస్తామని రేవంత్ సర్కార్ చెబుతోంది. కేవలం చెప్పడమే కాకుండా వేల కోట్ల రూపాయలు కేటాయించింది. దీంతో వరంగల్ నగర అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటీస్లో మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయిస్తున్నారు. దీంతో వరంగల్ పరిసర ప్రాంతాల్లో గజానికి ఏకంగా 5,000 నుంచి 10,000 రూపాయలు పెంచేశారు. నగర శివారు ప్రాంతంలో ముఖ్యంగా మామునూరు ఎయిర్పోర్ట్ ఏరియాలో ఎకరం 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువ పలుకుతోంది. దీంతో నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందనే నమ్మకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో భూముల ధరలు పెరిగాయి. వరంగల్ నగరం ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీ అవుతుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. ఏ నగరానికైనా ఓ స్థాయి వరకే ప్రభుత్వాల ప్రోత్సాహం, మద్దతు అవసరం ఉంటుంది. ఆ తర్వాత అభివృద్ధిని అవే నగరాలు సంపాదించుకుంటాయని అంటున్నారు. ప్రస్తుతం వరంగల్కు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇస్తోంది. భవిష్యత్తులో ఏ అవసరం లేకున్నా నగరం అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు. దీంతో ఓరుగల్లు వాసుల కల నెరవేరబోతున్న కారణంగా స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది. మొత్తానికి రేవంత్ సర్కార్ చొరవతో ఓరుగల్లు వాసులు నక్కతోక తొక్కినట్లు కనిపిస్తోంది.